నేనందుకు ఏ ప్రయత్నం చేయలేదు. వచ్చిన పని మానేసి నేనే ఇంకేదో చేస్తున్నాను. జాన్సమ్మ నన్ను ఫస్ట్లో అయితే నమ్మి ఏ బాధ్యత ఇచ్చారో తెలుసా? ఈ కుటుంబంలో ఉన్న అందరూ ఒక్కొక్కరుగా దారిలోకి రావాలి. ఒకరితో ఒకరికి మంచి బాండింగే లేదు. ఒకరితో ఒకరు ప్రేమగా కూడా మాట్లాడుకోరు. ఎవరికి వారు అన్నట్టుగానే ఉంటున్నారు. ఇదేది జాన్సమ్మ మార్చలేకపోయారు. నా వల్ల అది అవుతుంది అని నమ్ముతున్నారు. కానీ ఇవాళ నా వల్ల కూడా కాలేదమ్మా. నేనేం చేయలేదు కదమ్మా. ఇటు చూడు బంగారి, అసలు నీ తప్పేం లేదు. నువ్వెందుకు గిల్టీగా ఫీల్ అవుతున్నావు? నువ్వు వచ్చిన దగ్గర నుంచి నీ చుట్టూ ఎన్ని సమస్యలున్నాయి, నీ పెళ్లికి ఎన్ని ఇబ్బందులయ్యాయి. ఇన్ని ఉన్నప్పటికీ ఝాన్సీ అమ్మకి నువ్వు తోడుగా అయితే ఉంటున్నావు కదా, అది నిజంగా పెద్ద విషయం. మా అమ్మ వల్ల ఇన్నేళ్లు సాధించలేని విషయం. చిన్నపిల్లవే నువ్వు. నిన్న మొన్నొచ్చావు. 6 నెలలు, సంవత్సరం రోజుల్లో సాధించలేవు బంగారి. టైం పడుతుంది. అవునమ్మా, ఇంక నేను నా లైఫ్లో దేని గురించి ఆలోచించకూడదు. నేను డిస్ట్రాక్టే అవ్వకూడదు. జాన్సమ్మ నాకిచ్చిన బాధ్యతలన్నింటినీ ఒక్కొక్కటి పూర్తి చేయాలి. అది మాత్రమే జాన్సమ్మకి నా మీద నమ్మకాన్ని మళ్ళీ పెంచుతుంది. ఆ నమ్మకమే నిన్ను ఆ కుటుంబంతో కలుపుతుంది. దేనికి ఏడుస్తున్నావా? నీ మంచి మనసుకి నువ్వనుకున్నవన్నీ బాగా జరుగుతాయి బంగారి. సరే, నేను అడిగిన దానికి నువ్వు సమాధానమే చెప్పలేదు. బర్త్డే బాగా జరిగిందా? అందరూ వచ్చారు కదా? అందరూ వచ్చారు, కానీ ఎవ్వరూ ఇష్టపడి ఆ బర్త్డే సెలబ్రేషన్లో పార్టిసిపేట్ చేయలేదు. అందర్నీ నేను బలవంతం చేసి అందులో పార్టిసిపేట్ చేసేలా చేశాను. సరే, ఎలా వస్తే ఏంటి? అమ్మ సంతోషపడ్డారా? అమ్మా, ఆవిడకిదంతా తెలీదు అనుకుంటున్నావా? ఆవిడంతా కనిపెట్టేశారు. అంతా ఫేక్గా ఉంది, ఇందులో నిజమే లేదు అని నాతో అన్నారు. మనసు వెరికిపోయిందమ్మా. ఈ బర్త్డే ఎందుకు చేశాన్రా దేవుడా అనిపించింది. కానీ నెక్స్ట్ బర్త్డే లోపల అన్నిటినీ సెట్ చేసి తీరాలమ్మా. కానీ నెక్స్ట్ బర్త్డే లోపల అన్నిటినీ సెట్ చేసి తీరాలమ్మా. అమ్మా, ఏమైందమ్మా అలా ఉన్నారు? ఏం లేదు మణి. నాకు చెప్పొచ్చు కదమ్మా. అంటే రేపు ఆయన దూరమైన రోజు. అయ్యగారి తిథి అమ్మా. సారీ అమ్మా, నేను కూడా మర్చిపోయాను. సరే, అందర్నీ రమ్మని చెప్పు. అలాగేమ్మా. మీనా అమ్మా, అమృతమ్మా, రవి బాబు, అందరూ రండి. ఏమైంది జాను? ఏంటత్తయ్యా? రేపు మీ మావగారి తిథి. గుర్తుందత్తయ్యా. కార్యక్రమం చేయాలి. పూజా సామాగ్రంతా పూజారి గారే తీసుకొస్తారు. ఆ లిస్టులో ఉన్న మీ మావయ్యకి నచ్చినవన్నీ మర్చిపోకుండా తీసుకురండి. సరే అత్తయ్యా. కానీ ఏంటి? అంటే తిథి కార్యక్రమం అంటే పిల్లలే కదా చెయ్యాలి. ఇన్నేళ్లుగా ఆయన కోమాలో ఉన్నారు. మరి అలాంటప్పుడు రేపు కార్యక్రమం ఎలా అత్తయ్య పూర్తి చేయగలం? నా కొడుకు ఎలా ఉంటే ఏంటి? ఆయన మనవడు రవి ఉన్నాడు. రవి, బంగారి కలిసి కార్యక్రమం చేస్తారు. అత్తయ్య, అదెలా కుదురుతుంది అత్తయ్య? కన్నబిడ్డలే కదా అత్తయ్య చేయాలి. మన రవి చేస్తే పర్వాలేదనుకోవచ్చు, కానీ బంగారి రక్త సంబంధమే లేదు కదా. మరి తనెలా ఇదంతా చేస్తుంది చెప్పండి? ఎందుకో ఇది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది అత్తయ్య.
ఏది కరెక్టు ఏది తప్పు నాకెవరూ చెప్పక్కర్లేదు గణేష్. రేపు కార్యక్రమం జరగాలి అంతే. దానికి కావలసిన ఏర్పాట్లు చూడండి. అన్నయ్య, అత్తయ్య మామగారి విషయంలో చాలా సెంటిమెంటల్గా ఉంటారు. ఆవిడికి నచ్చినట్టే జరగని. నువ్వెందుకన్నయ్య మధ్యలో దూరుతావు? అవును, నేను మధ్యలో దూరకుండా ఉంటే సరిపోయేది. మీకు నచ్చినట్టు చేసుకోండి, నేను పక్కన నిల్చుంటా అంతే. అత్తయ్య, ఆ లిస్ట్ నాకు ఇవ్వండి. నేను వెళ్ళి ఇవన్నీ తీసుకొస్తాను. నీకిది ఇచ్చారా? నాకే కదా ఇచ్చారు, నన్నే కదా తీసుకురమ్మన్నారు. నాకు కొనటం తెలుసు, అన్నీ తీసుకురావటం తెలుసు. నీ పనేంటో అది మాత్రం చూసుకో. పెద్ద చెప్పొచ్చింది. అమ్మా, ఎందుకమ్మా బంగారితో అంత కోపంగా మాట్లాడుతున్నావు? తనేం తప్పు చేసింది? తనేం చేసిందో నీకు తెలీదా? మీ ఆవిడికి సపోర్ట్ చేసుకోవాలి అంటే బాగా చేసుకో. నేను మాత్రం తను చేసే వాటికి తల ఊపను. అమ్మా 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 అమ్మా, నేను చెప్పేది వినమ్మా. ఏమండి? ఏంటి? ఏంటండి, ఈ బంగార్ని ఇంటి నుంచి పంపించేద్దామని ప్లాన్ చేస్తున్నాము. ఈవిడ చూస్తే ఈ కుటుంబంలో పుట్టిన వాడి చేత ఆవిడ భర్తకి పిండం పెట్టమంటోంది. దానికి నన్నేం చేయమంటావు? ఏం చెయ్యాలా? ఇదంతా మనం చేతులు కట్టుకొని వేడుక చూడాలా? వేడికే చూడాలి మరి. కాదని మనం ఏదైనా మాట్లాడితే స్టీరింగ్ మన వైపు తిప్పుతారు. ఎవరు పిండం పెడితే ఏంటి? దానివల్ల మనకే నష్టమూ లేదు. వదిలే, వాళ్ళు ఏం చేస్తారో చేసుకొని. పిండ ప్రదానం చేసేది ఎవరు? కొంచెం ముందుకు రండి. మీరు? వాడు నా మనవడు రవి. తను అతని వైఫ్ బంగారి. ఏంటండి? లేదు, మీరు పెద్దవారు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. పర్వాలేదు, చెప్పండి. అంటే పిండ ప్రదానం కన్నబిడ్డలే చెయ్యాలి. చూసారా? ఇలా మనవడు కానీ వాళ్ళ భార్య కానీ ఎవ్వరూ చేయకూడదమ్మా. అందులోనూ రక్త సంబంధం లేని వాళ్ళు పిండం పెడితే అది ఆత్మను శాంతపరచదు.